వెల్కమ్ టు పద్మ రుచులు. ఈరోజు పనస్తంలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మేము పిండి కలపాలండి. పనస్తంలోకి కొంచెం సాల్ట్, నెయ్యి వేసి కలపాలి. నెయ్యి వేస్తామండి, కొంచెం సరిపోతుంది. కాకపోతే బాగుంటాయి, చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. మళ్ళీ పాకం పట్టాలండి మనం. ఇది అయిపోయినాక పాకం పడతానండి. పిండి కలిపేసి వేపాలి. వేపేటప్పుడు కూడా చూపిస్తాను, అదే చేసేటప్పుడు కూడా. ఇదండి, పిండి కలిపేసాను. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత చేసుకోవాలి. ఈ గ్లాసు పంచదార వేసానండి. గ్లాస్ వాటర్ పోసుకొని కరగ పెట్టుకొని పాకం పట్టుకోవాలి మనం. అలాంటి చపాతీ ముద్దలాగానే మనం ఇందాక కలిపిన ముద్ద ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 4 అవుతాయి, 4 అవుతాయి. ఒక చపాతీ 4 అవుతాయి. పిల్లలు స్నాక్స్గా చాలా బాగుంటాయండి, తినడానికి కూడా చాలా టేస్టీ ఉంటాయి. మీరు చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం పిండిలో సాల్ట్, నెయ్యి వేయాలి. వీటిని దగ్గరికి తెచ్చుకొని ఇలా చేయాలి. పిల్లలకి చాలా మంచి ఫుడ్ ఇది. ఇదండి, ఇందాకడ పాకం మనం నీళ్ళు పోసి పెట్టా కదా, 1 గ్లాసుకి 1 గ్లాసు పంచదార. ఇది పాకం పెట్టానండి. తీగ పాకం వస్తే చాలు. కొంచెం గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలి. ఇది పాకం గులాబ్ జామ్ పాకంలో, గులాబ్ జామ్ కన్నా కొంచెం ఇట్లా. అది కింద పెట్టేసుకొని పాకం చూపెట్టి చూడండి ఎంత బాగా పొంగుతాయో. ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటే బాగుంటాయి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకుంటే. మరీ హైలో పెట్టొద్దండి, మరీ లోలో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. ఇదిగోండి గోల్డ్ కలర్. మనం చూడండి పాకంలో పాకం ఇట్లా పీల్చుకుంటాయండి. చక్క జిలేబీల కన్నా సూపర్ ఉంటాయి. తీసి పెట్టేసుకుంటానండి. ఎప్పుడు లాగేస్తుంది పాకం. మంచి ఫుడ్, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే వేపుకొని పాకలు వేయాలండి. ఎంత టేస్టీగా తినండి, మంచిగా ఉంటుంది చేసుకొని.